శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు రేపు మహావిష్ణు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి మనం జరుపుకుంటాం. ఉపవాస దీక్షల్లో ఉంటారు. ఇన్నాళ్ళు అందరూ చాతుర్మాస దీక్షలో ఉండారు. ఈరోజు ఉత్థాన ఏకాదశి అంటారు. అంటే విష్ణు నిద్ర నుంచి మేలుకోవడం, అంటే దక్షిణాయన పరిసమాప్తి ఉంటుంది. ఇక్కడ మనకి ఉత్తర ద్వార దర్శనం అనేది చాలా విశేషంగా ఉంటుంది అన్ని దేవాలయాల్లో. అయితే విష్ణువును రాముడిగా, కృష్ణుడిగా, మహావిష్ణువుగా, శ్రీమన్నారాయణుడిగా అనేక రూపాల్లో ఆ భగవంతుని దర్శించుకొని ప్రార్థించుకోవాలని అందరూ తపిస్తారు. అందుకని శ్రీ మహావిష్ణువు యొక్క షోడశ నామాలని నేను మీకు పరిచయం చేస్తాను. ఈ షోడశ నామాలంటే 16 నామాలు. అవి విష్ణువును మనం స్తుతిస్తూ ఒక్కొక్క నామం యొక్క విశేషత ఒక్కోలా ఉంటుంది. అదేందో తెలుసుకుందామా? శ్రీ మహావిష్ణువు షోడశ నామ స్తోత్రం. ఔషధే చింతయేత్ విష్ణుం భోజనే చ జనార్దనం శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం నారాయణం తను త్యాగే శ్రీధరం ప్రియ సంగమే దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననే నారసింహ చ పావకే జలశాయినం జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనం గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవ. షోడశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే. వీటి అర్థం ఏంటో తెలుసుకుందామా? అన్ని విష్ణు నామాలే, కానీ ఒక్కో నామం ఒక్కో సమయంలో మనం స్మరించుకోవడంలో దాని విశేషత ఉంటుంది. ఔషధ సేవ చేసేటప్పుడు విష్ణునామాన్ని, విష్ణు 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 సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యము మనం ఔషధ సేవనంలో మనకి రోగాలకి, మామూలుగా ప్రాపంచిక రోగాలని నిర్మూలించుకోవడానికి, భవరోగ నివారణకి ఎంతో ఉపయోగపడుతుంది. ఔషధ సేవ చేసేటప్పుడు విష్ణునామాన్ని, భోజన సమయంలో జనార్దనాన్ని, నిద్రపోయేటప్పుడు పద్మనాభాన్ని, వివాహ సమయంలో ప్రజాపతి నామాన్ని, యుద్ధంలో చక్రధర నామాన్ని, ప్రయాణ సమయంలో త్రివిక్రమ నామాన్ని, మరణ సమయంలో నారాయణ 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 అనే నామాన్ని, భార్యతో కలిసే సమయంలో శ్రీధర నామాన్ని, పీడకల దోషం పోవడానికి గోవిందనామాన్ని, కష్ట సమయంలో మధుసూదన నామాన్ని, పర్వతారోహణ వేళలో రఘునందన నామాన్ని, అరణ్య సంచార సమయాన నృసింహనామాన్ని, అగ్ని ప్రమాద వేళలో జలశాయి నామాన్ని, నీటి ఎందున్నప్పుడు వరాహనామాన్ని, నేలపై నడిచిపోయేటప్పుడు వామన నామాన్ని, సర్వకార్యాల్లో మాధవ నామాన్ని జపిస్తే పాపాలు పటాపంచలై శీఘ్ర శుభాలు చేకూరుతాయి. ఆయా కార్యక్రమాలలో ఆ విష్ణుశక్తి ఆ రూపంలో పరిఢవిల్లి మనందరినీ రక్షిస్తూ ఉంటుంది. వేకుజామునే నిద్రలేవగానే ఈ నామాలను చదివే వాళ్ళకి దారిద్ర్య విముక్తి కలిగి ధనధాన్య సంపదలు, సమస్త సేవా భాగ్యాలు సమకూరుతాయి. జై శ్రీమన్నారాయణ.